తప్పనిసరిగా అన్ని వాళ్ళు మొత్తం ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు మనకు అడిగితేనే అన్న, మరి ఆయన ఇస్తాను అన్నప్పుడు మనం అడగకుంటే మన తప్పు మనది కదా. అన్ని 10 సంఘాలు 20 సంఘాలు ఎన్నో సంఘాలని పక్కకు పెట్టండి, అందరం కలిసి మనం చేసినాం అనుకుంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో అయితే మనం ఏకమైతే మరి అది చాలా బాగుంటుంది. ఇవ్వాలి నాకు 10 ఇవ్వాలి అని మనం కొట్లాడుకుంటే 10 రేపు జరిగే 11వ తారీఖు నాడు మనం ఒక టేబుల్ పై ఒక తాటుపై వచ్చినప్పుడు అప్పుడు మంత్రులు ఉంటారు. అవసరం అనుకుంటే మన పెద్ద ఎత్తున మన జనాలు మొబిలైజేషన్ వచ్చిందంటే మనం ఇక్కడ ఏదన్నా గొడవలు చేసుకుంటే ఉన్న మంత్రులు రారు, ముఖ్యమంత్రి రారు, గొడవలు చేసుకో. ఇప్పటికే 2 సార్లు గొడవ చేసుకొని ఉన్నది ఓడగొట్టుకున్నాం. ఇప్పుడు ఒకటి మన ఉప్పల్లో కానీ అయితే ఏ ఒక్కరికి దాని కదా నా కులానికి ఆయన కులానికి ఆయన ఇంటికి పని ఉండాలంటే మరి హోటల్లో ఉండాలంటే 10,000 5,000 పెట్టుకోలేరు కదా. 4 రోజులు 5 రోజులు అవుతుంది మనకి ఇక్కడ ఏమైనా పనులు చేసుకోవాలనుకుంటే దూరం పోదు. అదే మన సంఘంది బిల్డింగ్ ఉన్నదనుకో, సంఘంది ఒక ఉందనుకోండి, రూపాయలతో వస్తాము ఆడ మా సంఘం ఉన్నదని చెప్పేసి ఆడ 100 500 1000 రూపాయలు ఎంతలో ఒక పీచ్ పెట్టేసి అది కనుక అకామిడేషన్ మాది ఉంది, మా అపార్ట్మెంట్ ఉన్నది, మా ఉన్నది అనే ధైర్యం కూడా ఉంటుంది. కాబట్టి మరి ఓపెన్ గురించి నేను మీకు చెప్పినదే కాదు, ఓపెన్ చేసిన అన్ని కూడా మీరు పేపర్లో చూస్తుర్రు. అన్ని రకాల అన్ని కులాల వాళ్ళు మరి కులం ఇప్పుడు అందరూ కూడా బాగా వచ్చేసింది. మా వడ్డే ఓపెన్ కూడా మేము ప్రతి గ్రామంలో పెట్టాలి, ప్రతి కాన్స్టిట్యూన్సీలో పెట్టాలని చెప్పి పట్టుదల వచ్చేసింది. కాబట్టి మీరందరూ సోదరులు అందరూ కూడా పట్టుదలతోటి ఓపెన్లో మనకి ఏదైతే ఏ గవర్నమెంట్ మనకు సహకరిస్తుంది, ఏ గవర్నమెంట్కి అన్నం పెడుతుంది, మనకు వాళ్ళతో మనం పని తీసుకోవాలి. కానీ మరి మనం పెట్టేటప్పుడు అది ఇడిచిపెట్టేసి మరి ఇంకేదో మనం అడగకుండా మాట్లాడుకుంటే మనకు వేస్ట్గా మనకు ఉన్నది పోతుంది. కాబట్టి దయచేసి గ్రూప్ రాజకీయాలు పక్కకు పెట్టండి, కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు పక్కకు పెట్టండి. కులాన్ని అందరు ఏకతట్టుగా తీసుకొచ్చి అంత నా కులమే, అంత మాదే, మా కులమే, నా కులమే అనేది పోరాడితే కానీ మనం సాధించుకోగలుగుతామని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటూ రేపు 11వ తారీఖు నాడు ఓపెన్ ఉన్నది. ఆ ఓపెన్ కూడా ఫుల్ సక్సెస్ చేస్తారని కూడా మీ అందరి పేరు చెప్పుకుంటూ ఒక్క నిమిషం వీడియో తీస్తాం. ఒక్క నిమిషం వీడియో